హాయ్ గాయ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా సీవింగ్ మెషిన్. సో చాలా మందికి అయితే ఉంటుంది మంచి సీవింగ్ మెషిన్ తీసుకోవాలి, ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ తో కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ చేయాలని. సో మీకు ఎక్కడో సెర్చ్ చేస్తున్నారు కదా సీవింగ్ మెషిన్, ఎలాంటి సీవింగ్ మెషిన్ ఉంటే మనం ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ చేస్తామని. సో మా త్రిబుల్ ఆర్లో అయితే ఎంబ్రాయిడరీ మెషినే కాకుండా సీవింగ్ మెషిన్ మనకు కావాల్సినట్టు ఓవర్లాప్ మెషిన్, పీకో మెషిన్, స్టిచ్చింగ్ మెషిన్ అంటూ ప్రతి ఒక్క మెషిన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఓవర్లాప్ మెషిన్ అన్నమాట. సో ఎంత మంచిగా స్టిచ్ చేసినా లాస్ట్ అనేది ఓవర్లాప్ చేయకపోతే కస్టమర్ తో ఉంటుంది మనకి. సో ఇక్కడ చూస్తున్నాం కదా ఈ స్టిచ్చింగ్ మెషిన్ అన్నమాట. మనకు మెయిన్ స్టాండర్డ్ వచ్చేసి సీవింగ్ మెషిన్. దీని మీద మనకు కావాల్సినట్టు స్టిచ్చింగ్ అన్నమాట. గ్యాదర్ స్టిచ్చింగ్ కానీ, సింగిల్ ఫుట్ పెట్టుకోవడం కానీ, ప్రతి ఒక్క ఫుట్ చేంజ్ చేస్తూ మనకు కావాల్సినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ హెవీ స్పీడ్ అండ్ సూపర్ ఫాస్ట్ అన్నమాట మా త్రిబుల్ ఆర్ మెషిన్. సో దీనికి పాటు మేము ఇచ్చేది ఏంటంటే స్టెప్లైజర్. ఈ స్టెప్లైజర్ ఎందుకు యూజ్ అవుతుందంటే లైట్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా మనకు లైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మిషన్ కి ఏం కాకుండా హైలైట్ గా ఉండేది మనకు స్టెప్లైజర్ అన్నమాట. సో ఈ టూ చూశారు కదా, ఇది వచ్చేసి మనకి పీకో మెషిన్ అన్నమాట. లాంగ్ ఫ్రాక్స్ కి కానీ, మన డ్రెస్సెస్ కి కానీ మరింత అందంగా కనిపించడానికి లాస్ట్ ఎడ్జ్ గా ఫినిషింగ్ వేసేది ఏంటంటే పీకో మెషిన్. సో పీకో చేయకపోతే డ్రెస్ కి లుక్కే ఉండదు. ఆ లుక్ రావాలంటే ఏది పీకో మెషిన్. ఇది ఉంటుంది కదా. సో మమ్మీ నా డ్రెస్సే పాడైపోయింది, డ్రెస్ కి రావాలి. చాలా మంది ఇంట్లో ఉండి మన డ్రెస్సెస్ కి మనం అల్ట్రాక్షన్ చేసుకోవాలంటే ఏంటంటే ఈ బుడ్డి మెషిన్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ దీంట్లో కావాల్సినట్టు స్టిచెస్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద మనం ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న. సో ఇది పోర్టబుల్ స్టిచ్చింగ్ మెషిన్ అన్నమాట. ఇది వచ్చేసి మనం ఓవర్లాప్ మెషిన్. సో ఇది నార్మల్, ఇది హెవీ అన్నమాట. దీంట్లో 3 థ్రెడ్స్ వస్తుంది, దీంట్లో 4 థ్రెడ్స్ తో మనం లాస్ట్ స్టిచ్ చేసే అవసరం కూడా ఉండదు. సో ఇంత మంచి అవకాశం మన త్రిబుల్ ఆర్ వాళ్ళు అండ్ రీజనబుల్ ప్రైస్ తో ఇస్తున్నారు సీవింగ్ మెషిన్ అన్నమాట. సో మీరు ఇంట్లో ఉండి నార్మల్ మెషిన్ మీద ఎంత స్టిచ్ చేసినా ఆ స్టిచ్చింగ్ రావట్లేదు, అబ్బా కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ చేయట్లేదు అనుకునే వాళ్ళకైతే ఈ మెషిన్స్ అయితే చాలా అంటే చాలా యూజనబుల్. అండ్ ప్రెసెంట్ బొటెక్ పెట్టుకునే వాళ్ళకి ఈ సెటప్ అయితే కంపల్సరీ కావాలి మనకి. ఈ సెటప్ ఉండకపోతే బ్లౌజ్ లో ఫినిషింగ్ ఉండదు. సో సెటప్ కావాలంటే త్రిబుల్ ఆర్ కి విజిట్ చేయాలి. సో ఈ పోర్టబుల్ మెషిన్ చూస్తున్నారు కదా, దీంట్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ ఆఫ్ స్టిచెస్ అన్నమాట. మన కాజా హుక్స్ కానీ, బటన్స్ కానీ, పీకో ఫాల్ కానీ, డ్రెస్సెస్ అల్ట్రాక్షన్ చేయడంతో పాటు బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు విత్ పైపింగ్ తో. సో ఇంత చిన్న మెషిన్ లో అన్ని ఈ టోటల్ నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న వర్క్ మొత్తం ఈ ఒక్క మిషన్ చేస్తుంది. సో అది కూడా పోర్టబుల్ మెషిన్ అనమాట. సో దీని ఆపరేటింగ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకు కావాల్సినట్టు దీంట్లో సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ వచ్చేసి ఏలో ఏముంది మనకి, ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఎలాంటి స్టిచెస్ కావాలంటే ఆ స్టిచెస్ లో. మనకి పీకో కావాలి, పీకో ఎక్కడ ఉంటుంది, సిలో ఉంటుంది. సో సి ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది కదా, ఇలా జిగ్జాగ్ స్టిచ్ అనమాట. పీకో ఫాల్ చేస్తాం కదా దానికి. లేదు మనం నార్మల్ స్టిచెస్ వేసుకుంటామంటే మనకు కావాల్సినట్టు ఇక్కడ ఆపరేటింగ్ అండ్ దీని లాకింగ్ పొజిషన్, థ్రెడ్ అండ్ స్మూత్ అండ్ చాలా హైలైట్ గా అనేది రన్ అవుతుంది. ఇది త్రిబుల్ ఆర్ పోర్టబుల్ సీవింగ్ మెషిన్ అన్నమాట. సో మీరు కూడా మంచి మెషిన్ తీసుకోవాలని సెర్చ్ చేస్తున్నట్టు అయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎక్కడో కాదు, హైదరాబాద్ కుక్కట్పల్లి వై జంక్షన్ మూసాపేట్ మెట్రో దగ్గర నుంచి బై వాకేబుల్ లో వస్తేనే మనకు అన్నట్టు త్రిబుల్ ఆర్ గ్రూప్స్, ఎంబ్రాయిడరీ గ్రూప్స్ అనేది ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ఇలా మంచి సీవింగ్ మెషిన్ కొనుక్కోవాలంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. సో మా దగ్గర ట్రైనింగ్ అని చెప్పాను కదా. సో చూస్తున్నారు కదా, 3 months అండ్ 6 month కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 months టైలరింగ్ కోర్స్, 6 month అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకు నార్మల్ గా ఇలస్ట్రేషన్, ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ లైన్ వేరియేషన్ కానీ, ఫార్ములాస్ తో ప్రతి ఒక్కటి నేర్పించడం జరుగుతుంది. అండ్ గుణంగా ట్రైనింగ్ కూడా మన త్రిబుల్ ఆర్ సీవింగ్ మెషిన్ మీదనే ఇస్తాము, అది కూడా రీజనబుల్ ప్రైస్ తో. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంటుంది. ఈ కోర్స్ కి ఎలాంటి వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు, లేదంటే బొటెక్ రన్ చేస్తున్నాము, ఇంకా నేర్చుకోవాలి ప్రొఫెషనల్ గా అనుకున్న వాళ్ళైతే ఈ కోర్స్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా చూడండి, సో ఇదంతా మాదన్నమాట. సో దీంట్లో మనం సీవింగ్ క్లాసెస్ నేర్చుకుంటాము. అండ్ ఇక్కడ మనకు ప్యాటర్న్ మేకింగ్ కానీ, కటింగ్ టేబుల్ అన్నమాట ఇది. సో కటింగ్ చూపెట్టడం ప్రాపర్ గా అక్కడే ఉండి, మేము 4 ఫ్యాకల్టీస్ ఉండి సో మేము రన్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మాకు 6 బ్యాచెస్ రన్ అవుతుంది ప్రెసెంట్. ఇప్పుడైతే December 1st week నుంచి ఒక న్యూ బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే సో ఈ డిసెంబర్ బ్యాచ్ తో నేర్చుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మన స్టూడెంట్ చేశారన్నమాట. సో 3 months కోర్స్ నేర్చుకొని లాస్ట్ ఎండింగ్ లో మనకు బర్త్డే ఫ్రాక్ ఉంటుంది. 3 months కోర్స్ లోనే
ఇంత మంచి బ్యూటిఫుల్ బర్త్డే ఫ్రాక్ అనేది మనం డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి బర్త్డే ఫ్రాక్స్ కానీ ప్రతి ఒక్కటి అకేషన్ కి డిజైన్ చేయాలి అన్నట్టు మనం డిజైన్ చేస్తాము. సో బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకుంటాం అన్నమాట. సో బర్త్డే ఫ్రాక్స్ అయితే చూశారు కదా. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి డిసెంబర్ 1 నుంచి కొత్త బ్యాచ్ అనేది రన్ అవుతుంది అన్నాను కదా. సో దాని గురించే ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది సెటప్ అనమాట. సో మీరు కూడా ఈ బ్యాచ్ కి జాయిన్ అవ్వాలనుకుంటే మా దగ్గర ఆఫ్లైన్ కి 10% డిస్కౌంట్, ఆన్లైన్ కి 40% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో మీరు కూడా ఈ కోర్స్కి అవైలబుల్ అవ్వచ్చు. ఈ కోర్స్కి ఎలాంటి వాళ్ళు ఏమైనా స్టడీ చేసుకోవాలా, నార్మల్గా ఉండాలంటే హౌస్ వైఫ్ కూడా నేర్చుకోవచ్చు, అండ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం మనకు ఓవరాల్గా సెటప్ అనమాట. ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్గా సీయింగ్ మిషన్ మీద ప్రాక్టికల్ క్లాసే ఎక్కువ ఉంటుంది, థియరీ క్లాసే తక్కువ ఉంటుంది మనకి. అండ్ మన ఇండస్ట్రియల్ మిషన్ మీదనే నేర్పించడం జరుగుతుంది. మన త్రిబుల్ ఆర్ మిషన్ మీద ఏదో నేర్చుకుంటున్నాం కదా నార్మల్ మిషన్ మీద కాకుండా ఈ ఇండస్ట్రియల్ మిషన్ మీద ప్రాపర్ ఫినిషింగ్ తో నేర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మన కటింగ్ టేబుల్ కానీ, సో ఇక్కడ వచ్చేసి మన కటింగ్ టేబుల్ అండ్ మనకి ఏదైనా డిస్కస్ థియరీ క్లాసెస్ ఉన్నప్పుడు టేబుల్ అన్నమాట. సో ఓవరాల్ గా ఈ సెటప్ తో మేము క్లాసెస్ చెప్తున్నాము. సో మీరు కూడా ఇలా ప్రాక్టికల్ క్లాసెస్ కి వినాలి అనుకుంటే ఇది చాలా అంటే చాలా మంచి అండ్ మన హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇంకా నేను చెప్పాను కదా ప్రతి ఒక్కటి మన దగ్గర ఫ్యాబ్రిక్ కానీ, సీయింగ్ మెషిన్స్ కానీ, ఎంబ్రాయిడరీ మిషన్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ మన త్రిబుల్ ఆర్ సీయింగ్ మిషన్ మీదనే నేర్చుకుంటాము. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ లేదా టైలరింగ్ కోర్స్ నేర్చుకొని మా కాళ్ళ మీద మేము నించోవాలి, లేదంటే బిజినెస్ పెట్టుకోవాలి, బోటెక్ చేయాలి, బోటెక్ ని డెవలప్ చేసుకోవాలి. వచ్చి రానిపోని టైలరింగ్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంది కాల్ చేస్తారు, మాకు చిన్న ప్రాబ్లం అండి, బ్లౌజెస్ లో మిస్టేక్ చేస్తున్నాం, లేదంటే డ్రెస్సెస్ లో మిస్టేక్ చేస్తున్నాము, మా ప్రాపర్ మెథడ్ తో తెలియదు, మా మమ్మీ ఏదో అప్పట్లో నేర్పించింది, అప్పుడు ఆ మెథడ్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ట్రెండ్ కి మేము స్టిచ్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ తక్కువ పీరియడ్ లో, ఓన్లీ 6 month పీరియడ్ లో డిజైనర్ అవుట్ఫిట్స్ అండ్ డిజైనర్ కమ్యూనికేషన్ తో పాటు దీంట్లో వచ్చేసి మన బొటెక్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ మన బొటెక్ తో పాటు దీంట్లో మనం మన సోషల్ మీడియాని ఎలా హ్యాండ్ చేసుకోవాలి. మన ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాతోనే మనం బిజినెస్ చేసుకోవాలి. సో అలా సోషల్ మీడియాని ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇన్స్టాతో మనం ఎట్లా పైకి రావాలి, ఇలాంటి థియరీ క్లాసెస్ కూడా ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. సో అది కూడా రీజనబుల్ ప్రైస్ తో, నేను ప్రతిసారి చెప్తున్నా రీజనబుల్ అంటూ. హైదరాబాద్ లో ఎన్నో ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, మీరు ఒక్కసారి విజిట్ చేసి ఆ ప్రైజెస్ ని అండ్ త్రిబుల్ ఆర్ ప్రైజెస్ ని ఒక్కసారి కంపేర్ చేసి మీరు జాయిన్ అవ్వండి. లేదు డైరెక్ట్ జాయిన్ అవ్వకుండా మీరు డెమో క్లాసెస్ కూడా వినొచ్చు. సో ఇంకెందుకు లేట్, మరి ఎక్కడో కాదు హైదరాబాద్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గరే ఉంటుంది. సో ఒక్కసారి మీకు డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మొత్తం వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.